గన్ పార్క్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది తెలంగాణ అమరవీరుల స్తూపం. తెలంగాణలో జరిగే ఏ ఉద్యమమైనా ముందుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించాకే మొదలవుతుంది. అసెంబ్లీకి వెళ్లే నేతలు సైతం అక్కడ నివాళులు అర్పించాకే సభకు వెళ్తారు. మరి అలాంటి అమరవీరుల స్తూపానికి ఇప్పటికీ ఆవిష్కరణ జరగలేదనే విషయం మీకు తెలుసా? తెలంగాణ తొలి దశ ఉద్యమంలో అమరులైన వారి కోసం 1974లో నిర్మాణం పూర్తయిన ఈ స్తూపం స్వరాష్ట్రంలో కూడా బోసిపోయినట్టు ఉండిపోయింది. అందుకు కారణమేంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నో అస్తిత్వ పోరాటాలకు, హక్కుల ఉద్యమాలకు, మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం. రాజకీయ పార్టీతో పని లేకుండా ఏ రంగు జెండాల నేతలైనా అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి నివాళి అర్పించాల్సిందే. అటువంటి గొప్ప ప్రాధాన్యతను తెచ్చుకున్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పటి వరకు ఒక వార్షికోత్సవం జరిగింది లేదు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోలీసుల కాల్పులకు 360 మంది అమరవీరులయ్యారు. వారందరి స్మారకంగా స్మృతి చిహ్నంగా నిర్మించిన అమరవీరుల స్తూపానికి ఇప్పటికీ ఒక శిలాఫలకం లేదు. ఈ స్తూపం ఇలా బోసిపోవడానికి 1974లో ఉన్న నిర్బంధాలే ప్రధాన కారణం. ఎమర్జెన్సీ సమయంలో నగరమంతా 144 సెక్షన్ విధించడం వల్ల ప్రారంభించుకోలేకపోయామని అప్పటి ఉద్యమకారులు చెబుతున్నారు. దీని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పుడు ఈ స్తూపం నిర్మాణం జరిగింది తప్పితే శిలాఫలకం అనేది ఏమీ వేయలేదు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇప్పుడే ఎందుకు మీరు చేస్తుంది? చాలాసార్లు ప్రస్తావన తెచ్చాను, మాణిక్యరావు గారితో, అంజయ్ గారితో, అవన్నీ పక్కకు పెట్టండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ శిల్పిని గుర్తించి 1 కోటి రూపాయలు 300 గజాలు అతనికి ఇచ్చారు కనుక ఇప్పుడు ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలపై తరుగులు 2% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి ప్రారంభోత్సవం నిర్వహించలేదు. తెలంగాణ సచివాలయం ఎదురుగా అమరవీరుల స్మారక జ్యోతిని నిర్మించింది. అది కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. ముందు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి ఆవిష్కరణ చేయాలని అనేక మంది వినతి పత్రాలు ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని శిల్పి ఎక్కా యాదగిరిరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది ఇనాగ్రేషన్ చేయకపోవడం వల్ల ఒక తెలుగు జాతికి తీరని మచ్చ కింద మారిపోయింది. తీరని మచ్చ కింద మారింది. అది చాలా తప్పది. ప్రాణాలు అర్పించిన వాళ్ళను మెమోరియల్ కట్టినాక దాన్ని ఇనాగ్రేషన్ చేయకపోవడం, దాన్ని పక్కన పెట్టడం, నన్ను పక్కన పెట్టడం, ఇవంతా సరైన పద్ధతి కాదు. తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదని, అందుకే ఉద్యమకారులను, వారి కుటుంబాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని అప్పటి ఉద్యమకారులు అంటున్నారు. మలిదశ ఉద్యమంలో కూడా అమరవీరులకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆ కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అందుకే 10 ఏళ్ల పాటు స్వరాష్ట్ర పాలనలో ఉన్నా కానీ అమరులకు దక్కాల్సిన నివాళి దక్కలేదని విమర్శలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమైనా అమరుల స్మారకంగా ఉన్న స్తూపానికి ప్రారంభోత్సవం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నారు.